హాయ్ ఫ్రెండ్స్, చేసిన కర్మ జన్మ జన్మలా వెంటాడుతుంది అంటే నమ్మాలా? మనం చేస్తున్న ఏ పనికైనా, మంచైనా చెడైనా, ఏదో ఒక రోజు దాని ఫలితం మన నట్టింట్లోకి వస్తుందని ఊహించామా? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జఠరే శయనం. ఆదిశంకరాచార్యులు చావు పుట్టుక గురించి చెప్పింది వాస్తవమే అని తేలుస్తున్న ఈ యొక్క కథ. చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చాను అని చెప్తున్న చరణ్ సింగ్. అది 1985 సంవత్సరం. ఆగ్రాకు దగ్గరలో ఉన్న బాడుగామా అనే గ్రామంలో ఒక బాలుడు జన్మించాడు. అతని పేరు తరుణ్ సింగ్ ఉరఫ్ టిట్టు. 2 సంవత్సరాల నుండే అనర్గళంగా పెద్దవాళ్ళలాగా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వాళ్ళ అమ్మా నాన్నతో ఎప్పుడు ఇలా అనేవాడు, మీరు మా అమ్మా నాన్న కాదు, మా అమ్మా నాన్న ఎక్కడో ఢిల్లీలో ఉన్నారు, వాళ్ళు మా అసలైన అమ్మా నాన్న, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా, నాకు ఒక భార్య, 2 పిల్లలు, అమ్మా నాన్న కూడా ఉన్నారు, మా కుటుంబం ఎక్కడో ఆగ్రాలో ఉంది, నేను అక్కడికి వెళ్ళిపోతా అని మాట్లాడేవాడు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అలా మాట్లాడుతుంటే పట్టించుకోలేదు. కానీ బాలుడు పెద్ద పెరుగుతున్నా కానీ చెప్పిందే మళ్ళీ చెప్తూ ఇంకా కొన్ని కొత్త విషయాలు చెప్తున్నాడు. నా పేరు సురేష్, నాకు ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉంది, నన్ను ఎవరో గన్తో కాల్చారు, తర్వాత నేను మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకున్నాను అని చెప్పాడు. వాళ్ళందరికీ మళ్ళీ ఆశ్చర్యం వేస్తుంది. రోజు రోజుకి ఆ అబ్బాయి వింత వింత విషయాలు చెప్పడం, అంత చిన్న వయసులో అంత క్లియర్గా చెప్పడం వాళ్ళ తల్లిదండ్రులను కలవరపరిచింది. అప్పుడు వాళ్ళ పెద్ద కుమారుడైన అశోక్ను పిలిచి తమ్ముడి వ్యవహారం గురించి చెప్పారు. అప్పుడు అశోక్ వాళ్ళ తమ్ముడిని మందలించాడు. మళ్ళీ తరుణ్ సింగ్ ఇలా చెప్పడం స్టార్ట్ చేశాడు, నాకు 2 పిల్లలు కూడా ఉన్నారు, ఒకరు రోను, ఇంకొకరు సోను, సదర్ బజార్ ఎలక్ట్రిక్ షాప్లో మా షాపు ఉంది అని చెప్తూ ఉన్నాడు. అశోక్కి కాస్త అనుమానం వచ్చింది. వెంటనే బైక్ తీసుకుని ఆగ్రా వెళ్ళాడు. ఆగ్రా వెళ్ళి గల్లీ గల్లీ మొత్తం వెతికి అతను చెప్పిన షాప్ ఎక్కడుందో అనేది వెతకసాగాడు. కానీ ఎంత వెతికినా కానీ ఆ షాప్ కనిపించలేదు. చివరికి ఒక టీ స్టాల్ దగ్గరికి పోయి ఒక ఛాయ్ తాగుతూ ఆలోచిస్తున్నాడు. అప్పుడు దాని ముందే ఒక షాప్ కనిపించింది. దాని పేరు సురేష్ ఎలక్ట్రానిక్స్. ఎగ్జాక్ట్గా వాళ్ళ తమ్ముడు చెప్పిన పేరు ఇదే. కాకపోతే సురేష్ ఎలక్ట్రానిక్స్ ఎన్ని షాపులు లేవు, సరే చూద్దాం అని అనుమానంతోనే షాప్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. షాప్లోకి వెళ్ళాక ఒక మహిళ ఏం కావాలని అడిగింది. అప్పుడు అశోక్ సురేష్ ఎవరు ఇక్కడ అని అడిగాడు. అప్పుడు సురేష్ నా భర్త, నా పేరు ఉమా, మా భర్త 1983 ఆగస్టులో చనిపోయాడు, దాని తర్వాత వ్యాపారం నేను చూసుకుంటున్నాను అని చెప్పింది. ఎలా చనిపోయాడు అని అశోక్ అడిగితే గన్నుతో ఇలా కాల్చారు ఎవరో తెలియని వ్యక్తులు అని చెప్పింది. అప్పుడు అశోక్ కాళ్ళు వణకడం మొదలైంది. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వాళ్ళ తమ్ముడు తరుణ్ సింగ్ ఏదైతే చెప్పాడో అదే విషయం ఇక్కడ ఉమా అనే తన వైఫ్ చెప్తా ఉంది. అశోక్ తన తమ్ముడు గురించి ఉమాకు మొత్తం వివరించాడు. కానీ ఉమా దాన్ని అంత ఈజీగా నమ్మలేకపోయింది. అదేలా సాధ్యం, భర్తగా చనిపోయిన అతను ఇప్పుడు మళ్ళీ చిన్నపిల్లల్లాగా రావడం ఏంటి అని ఆలోచించసాగింది. కానీ ఏదేమైతేనేంటి, సరే చూద్దాం, ఇదేంటో కనుక్కుందాం అనే తన మనసులో ఒక క్వశ్చన్ రేకెత్తించింది. అప్పుడు అశోక్ చనిపోయిన సురేష్ వైఫ్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వైఫ్ని చూసిన తరుణ్ సింగ్ వెంటనే నా కుటుంబ సభ్యులు వచ్చారు అని అరవడం స్టార్ట్ చేశాడు. తర్వాత ఆ బాబు వాళ్ళ అమ్మా నాన్న పేరు, వైఫ్ పేరు, అన్ని పేర్లు చెప్పడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇల్లు అడ్రస్సు, వాళ్ళ యొక్క వ్యాపార వివరాలు అన్నీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు. ఉమాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఆ బాబు తన గత జన్మలో వైఫ్ అయిన ఉమాను చూసి సిగ్గుపడుతున్నాడు. ఇవన్నీ చెప్పినా కానీ వాళ్ళందరికీ నమ్మడం కొంచెం కష్టమే అనిపించింది. తర్వాత గత జన్మలో ఉమా సురేష్ మాట్లాడుకున్న కొన్ని సీక్రెట్ విషయాలు కూడా రివీల్ చేయడం జరిగింది. దాంతో ఉమా ఆశ్చర్యపోయింది. తర్వాత తను కన్ఫర్మ్ చేసుకుంది, ఇతను గత జన్మలో నా హస్బెండ్ అని. ఎందుకంటే గతంలో సురేష్తో మాట్లాడిన విషయాలు సురేష్కి తప్ప ఎవ్వరికి తెలియదు. అవన్నీ రివీల్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ నమ్మడం స్టార్ట్ చేశారు. తర్వాత ఆ బాలుడు కారు చూసి, కారు మార్చారా, పాత కారు ఏమైందని అడిగాడు. అప్పుడు వాళ్ళు పాత కారు అమ్మేసి కొత్త కారు తీసుకున్నామని చెప్పారు. ఆ బాలుడైన తరుణ్ సింగ్ కారు కీస్ తీసుకొని పెద్దవాళ్ళలాగానే కూర్చొని డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత మరికొన్ని టెస్టులు చేయడానికి ఈ పిల్లాన్ని ఆ షాప్కు తీసుకెళ్లారు. అప్పుడు ఈ పిల్లాడు ఆ షాప్లోకి వెళ్ళి ఎలా అయితే సురేష్గా ఉన్నప్పుడు షాప్లోకి వెళ్ళి దర్జాగా కూర్చునేవాడు అలానే వెళ్ళి యజమానిలా కూర్చోవడం జరిగింది. తర్వాత గతంలో లాగా ఈ షాపు అలాగే లేదు, సీలింగ్ అలాగే ఉంది, కానీ చుట్టుపక్కల గోడలన్నీ చేంజ్ చేశారా, చాలా మాడిఫై చేశారు అని రెనోవేషన్ చేసిన విషయాలు కూడా చెప్పడం జరిగింది.
ఆ తరుణ్ సింగ్ను మరింత టెస్ట్ చేయడానికి ఉమా వాళ్ళిద్దరి కొడుకుల్ని ఇంకొంతమంది 5-6 బాలులతో వెళ్ళి ఆడుకోమని చెప్పింది. తర్వాత తరుణ్ సింగ్ని అక్కడికి తీసుకెళ్లి వీళ్ళలో నీ కొడుకులు ఎవరంటే ఎగ్జాక్ట్గా గతంలో సురేష్ కొడుకులైన రోను సోనును చూపించి వీళ్ళే నా కొడుకులు అని చెప్పడం జరిగింది. దాని తర్వాత వాళ్ళందరూ చాలా షాక్ అయిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా, టీవీ, రేడియోలో చాలా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో ఒక గొప్ప ప్రొఫెసర్. అతను మరియు ఇంకొంతమంది శాస్త్రవేత్తలతో కలిసి ఇండియా రావడం జరిగింది. అతను పునర్జన్మ గురించి ఎన్నో బుక్స్ రాశాడు. వాళ్ళు ఆ అబ్బాయిని కలిసి ఇంకా విషయాలు ఆరా తీశారు. దాని తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఆ అబ్బాయిని గత జన్మలో చంపిన వ్యక్తి గురించి గుర్తు తెచ్చుకోమన్నారు. గత జన్మలో సురేష్ చనిపోయినప్పుడు ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో కేసును కొట్టేయడం జరిగింది. అయితే చరణ్ సింగ్ నన్ను చంపింది ఎవరో కాదు, నా బిజినెస్ మ్యానే అని అతని పేరు చెప్పడం జరిగింది. తర్వాత పోలీసులు అతని దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే నేనే చంపానని ఒప్పుకున్నాడు. అలా గతంలో ఎవరైతే 2 వ్యక్తులు సురేష్ను చంపారో వాళ్ళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాల కింద కొట్టేసిన కేసు ఒక వ్యక్తి చనిపోయి అతని ఆత్మ మళ్ళీ శరీరం ధరించి మళ్ళీ ఆ కేసును గెలిపించుకుంది. ఇది చట్టంలోనే ఒక గ్రేట్ మిస్టరీ అని చెప్పవచ్చు. ముందు ముందు మేము చేసే మంచి వీడియోస్ మీ దాకా రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పునర్జన్మలు అనేవి వాస్తవం. మనం చేసిన కర్మ ఎక్కడికి పోదు. మనం చేసింది ఏదో ఒక రోజు మనం ఆ కర్మ ఫలితాన్ని పొందుతూ ఉంటాము. పునర్జన్మలు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు వేల సంఖ్యలోనే ఉన్నారు. మన మైండ్లోనే పునర్జన్మకు సంబంధించిన మెమొరీ మొత్తం స్టోర్ చేసి ఉంటుంది. కాకపోతే దాన్ని మనం మర్చిపోతూ ఉంటాము. చాలామంది ధ్యానం చేసి వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసుకొని కొన్ని వందల జన్మలు చూసుకున్న వాళ్ళు ఉన్నారు. బుద్ధుడు ధ్యానం చేసి సుమారు 500 జన్మలకు పైగా చూసుకున్నాడు. మనం ఏదో ఒక రోజు శరీరాన్ని విడిచిపెట్టాక మనం తీసుకువెళ్ళేది ఏమీ లేదు, కేవలం కర్మలు, వాటితో నేర్చుకున్న లెసన్స్. కాబట్టి మన జీవితంలో ఏది ఏమైనా మనం మంచి మార్గంలో నలుగురికి హెల్ప్ చేస్తూ అహింసా మార్గంలో జీవిస్తే మన జీవితం ఎప్పటికీ అద్భుతంగా ఉంటుంది. లేకపోతే పాపపు కర్మల వల్ల, దుష్కర్మల వల్ల మన జీవితం మళ్ళీ మళ్ళీ నరక యాతన పడాల్సి ఉంటుంది. కాబట్టి కార్యకారణ సంబంధం, పునర్జన్మలు ఇటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఎంతో జ్ఞానం పెరిగి మనం మళ్ళీ చేసిన తప్పులు చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఒపీనియన్ను కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంత మంచి జ్ఞానాన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడాలంటే వాళ్లకు షేర్ చేసి వాళ్ళ జీవితంలో కూడా ఇటువంటివి ఉంటాయని తెలియజెప్పండి. అందరికీ ధన్యవాదాలు.